సంక్షోభంలో పడిన డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామ్య సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తో ఉన్న అన్ని ఇంటర్ కంపెనీ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పీపీబీఎల్తో తాము చేసుకున్న అంతర్గత ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నామని, ఈ విషయమై తమ మధ్య పరస్పర అంగీకారం కుదిరిందని తెలిపింది. కానీ పీపీబీఎల్కు తమకు మధ్య కుదిరిన ఒప్పందాలేమిటో బయటపెట్టలేదు. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పీపీబీఎల్ స్వతంత్ర నిర్వహణ సామర్థ్యం మెరుగుపరుచుకునేందుకు వీలుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు 197 కమ్యూనికేషన్ తెలిపింది. మరోవైపు ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో తమ ఖాతాదారులు, మర్చెంట్లకు నిరంతరాయంగా ఆర్థిక లావాదేవీల సేవలు కొనసాగించడానికి యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యాంకులతో పేటీఎం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో పేటీఎం యాప్, క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్ కార్డ్ మెషిన్లో యథాతథంగా పనిచేస్తాయని పేటీఎం తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన పీపీబీఎల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా గత జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు విధించింది. తొలుత గత నెల 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించరాదని, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్టాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులతో క్రెడిట్ లావాదేవీలు, టాపప్ రుణ వసతులు కల్పించరాదని పేటీఎంను ఆర్బీఐ ఆదేశించింది. అయితే కస్టమర్లు, మర్చెంట్ల సౌకర్యార్థం ఆంక్షల అమలు గడువును మార్చి 15 వరకు పొడిగించింది.